హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే బెల్లం గవ్వలను తయారు చేశానండి. ఆ గవ్వలకు ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అనేది తీసుకొచ్చండి. నేను ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. దానిలోకి ఒక స్పూను పంచదార, కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసి కలుపుతున్నానండి. అలానే దీనిలోకి నెయ్యి కూడా వేస్తున్నాను. ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కూడా వేసేసుకొని మొత్తము ఒకసారి ఇవన్నీ కలిపేసేసుకుంటున్నానండి. మొత్తము బొంబాయి రవ్వ వేయడం వల్ల గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయండి, మెత్తగా రాకుండా. ఇప్పుడు ఆ పిండిని చూసారా, అలా కలిపితే కనుక ముద్ద అవ్వాలండి. అలా అయితేనే మనకి క్రంచీగా గుల్లగా కూడా వస్తాయి అవి. మీరు నెయ్యి ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చండి, లేదంటే నూనె కానీ, వేడి నూనె కానీ వేసుకోవచ్చండి. అలా వేసుకొని కలుపుకోవచ్చు. ఆ తర్వాత అదే పిండి అంతా కొంచెం ముద్దగా అయిన తర్వాత వాటర్ వేసుకొని కలుపుకొని చపాతీ పిండిలా కలుపుకొని పెట్టుకోవాలండి. ఆయిల్ కూడా వేసేసుకొని ఆ తర్వాత దీన్ని గిన్నె పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గవ్వలు చేసుకునే చెక్క ఉంటుంది కదండి, ఆ గవ్వల చెక్కతో చిన్న చిన్న ఉండలు తీసుకొని గవ్వల్లా చేసుకోవాలండి. ఒక్కొక్కటి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. అలా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలా మిగతా గవ్వలన్నీ కూడా చేసేసుకోవాలి, మొత్తం పిండంతాను. ఈ లోపల పొయ్యి మీద ఆయిల్ పెడితే కనుక ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుందండి. ఆయిల్ హీట్ అవ్వగానే వేసుకొని కాల్చుకోవచ్చు. చూడండి, ఒక్కొక్కటి నీట్గా చక్కగా చేసుకోవాలండి. గవ్వల చెక్క లేకపోతే కనుక ఫ్రెష్ది కొత్తది దువ్వాన ఉంటుంది కదా, వాడని దువ్వాన, ఆ దువ్వానతో కూడా చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చండి. కానీ గవ్వల చెక్కతో చేసినంత ఇదిగా పర్ఫెక్ట్గా అయితే గవ్వల చెక్కలతోనే బాగా వస్తాయి షేప్ అనేది, గవ్వల షేప్ అనేది. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలోకి పాకం పట్టుకుంటున్నానండి. బెల్లం, ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకొని బెల్లంలో కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఆ బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకొని పాకం చేసుకుంటున్నాను. బెల్లం కరగపెట్టుకుంటున్నానండి ఫస్ట్. ఆ తర్వాత పక్క పొయ్యి మీద గవ్వలు వేపుకోవాలి. ఇవి ఎర్రగా వేపుకోవాలండి గవ్వలు అనేవి. ఇలా అయితే సరిపోతుందండి వేపడం అనేది. అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు పాకం రెడీ చేసుకుంటున్నాం కదండి, ఆ పాకంలోకి కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసేసుకొని దాన్ని కలుపుకోవాలండి. ఈ పాకంలోని ఈ గవ్వలు అతుక్కోకుండా పాకంకి మంచిగా రావాలంటే దీనిలోకి నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి బాగా. ఈ బెల్లం పాకం అనేది వచ్చిందా లేదా ఎలా తెలుస్తుందంటే, మనకి ఇది ఉండ పాకం రావాలండి. వాటర్లో వేసేసుకొని చూస్తే కనుక మనకి అరిసెల పాకంకి అలా చేస్తారు కదా, అలాగా ఉండ పాకం రావాలి. కొంచెం వాటర్ తీసుకొని కొంచెం అలా వేస్తే కనుక అది బెల్లం అనేది మనకి తెలుస్తుందండి, దగ్గరికి వచ్చింది లేదని తెలుస్తుంది. అలా దగ్గరికి రాలేదనుకోండి, మళ్ళీ దానిలో వేసేసుకొని ఇంకొంచెం సేపు పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోసారి చూసుకోవచ్చు. చూడండి, అలా వస్తే సరిపోతుంది బెల్లం అనేది. పాకం అలా వేస్తే కనుక వచ్చినట్టండి, ఉండ అయితే వచ్చినట్టు అది పాకం అది. ఆ తర్వాత ముందుగానే మనం వేపు పెట్టుకున్నాం కదా గవ్వలు, ఆ గవ్వల్ని పాకంలో వేసేసుకొని మొత్తం ఆ గవ్వలన్నిటికీ పాకం అంతా బాగా పట్టాలండి. బాగా పట్టేలాగా కలుపుకోవాలి మొత్తము. మొత్తం పాకం అంతా పీల్చుకోవాలి బాగా అది.
ఆ తర్వాత స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే గవ్వలు రెడీ అయిపోయినాయి అండి. మీకు కనుక నా వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై